హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మేకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చి ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక అద్భుతమైన మనీ ఎర్నింగ్ అప్లికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి చాలు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే అప్ టు 500 రూపీస్ సైన్ అప్ బోనస్ వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే సైన్ అప్ అలాగే కేవైసీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒక చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. అది కూడా ఎక్కువ అమౌంట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 60 రూపాయలు అనేది ఇందులో యాడ్ చేసి ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే మీరు ట్రేడ్కి అమౌంట్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నారో ఆ అమౌంట్ వెళ్ళి రిటర్న్ అనేది మీ బ్యాంక్ అకౌంట్గా రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే చిన్న ట్రేడ్ చేసినందుకు మీకు అప్ టు 500 రూపీస్ సైన్ అప్ బోనస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అమౌంట్ కూడా మీకు ఇన్స్టెంట్గా వితిన్ 24 అవర్స్లో మీ అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది. దాన్ని మీరు రిడీమ్ చేసిన వితిన్ 1 అవర్లోనే మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అవుతుంది అన్నారు ఫ్రెండ్స్. అలాగే ఒక రెఫర్కి వచ్చేసి అప్ టు 1000 రూపీస్ అనేది ఒక రెఫర్కి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. 100% జెన్యూన్ అప్లికేషన్. అండ్ ఈ వీడియోలో మీకు వచ్చేసి లైవ్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే 500 రూపీస్ పక్కగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ట్రిక్ ద్వారా ప్రతి ఒక్కరైతే ఈ ఆఫర్ ద్వారా 500 రూపీస్ అనేది ఎన్ అయితే చేయొచ్చు. మీరు రెఫర్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది ఏం చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి మీకు ఆల్ సింబల్ వస్తుంది. దాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత పెట్టే వీడియోస్ అనేది అందరికన్నా ముందు మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ లోపల వస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ లూట్ ఆఫర్స్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరైతే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియో చేయలేని టైంలో వీడియో చేసే టైంకి ఆఫర్ అనేది ఎక్స్పైర్ అవ్వచ్చు. అలాంటి ఆఫర్స్ అనేది నేను ప్రతి ఒక్కటే మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆఫర్ చూస్ చేసుకుని మీరు ఈజీగా మనీ అనేది ఏం చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఎలా రిజిస్టర్ కావాలి, సైన్ అప్ బోనస్ ఎలా వస్తాయి, వచ్చిన అమౌంట్ మనం ఎలా విత్డ్రా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ చేయడం మీకు ప్లే స్టోర్కి తీసుకుపోతుంది. అక్కడ నుంచి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని రెఫర్ కోడ్ అనేది ఎంటర్ చేస్తే మీకు సైన్ అప్ బోనస్ 500 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, లాగిన్ కావచ్చు. కొత్త వాళ్ళు అయితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఓన్లీ కొత్త వాళ్ళు మటుకే అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. పాత యూజర్స్కి అయితే ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీకు సైన్ అప్ బోనస్ రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పూర్తి పేరు అంటే బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డులో మీ పేరు అనేది ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాంటిది ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీ సిటీ అనేది ఎంటర్ చేయండి. అది కొంచెం విలేజ్ కాకుండా మీ సిటీ, మీ నియరెస్ట్ సిటీ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే మామూలుగా ఏదైతే మీ విలేజ్ ఉందో అదైతే ఎంటర్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఎందుకు ఖచ్చితంగా వర్కింగ్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా వర్కింగ్ ఉన్నటువంటిది ఇవ్వండి. తర్వాత ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా మీకు మీరైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు మీకు ఇలా అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైనా క్రోమ్ బ్రౌజర్ లేకపోతే మీ మొబైల్లో ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. ఆ బ్రౌజర్ అయితే ఏదో ఒక సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. గూగుల్ క్రోమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ అనేది మీకు వెబ్సైట్ నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఏదైతే గూగుల్ క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరూ సెక్యూరిటీ కోసం అయితే గూగుల్ క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాన్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. పాన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఎలా అయితే ఉందో సేమ్ టు సేమ్ అలా అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఎలా అయితే ఇచ్చారో అలా అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రొసీడ్ బటన్ ఇక్కడైతే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే డీటెయిల్స్ ఇచ్చారు, పాన్ కార్డ్ డీటెయిల్స్, దానికి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రిజిస్టర్ మొబైల్ నెంబర్ అన్నీ అయితే ఇచ్చారు కదా, అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తుంది. అవన్నీ కరెక్ట్ కాదో చెక్ చేసుకోండి. ఇక్కడ నా రెఫర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఒకవేళ చూపించకూడదు నేను సపరేట్గా రెఫర్ కోడ్ ఇస్తాను. ఆ రెఫర్ కోడ్ అనేది ఈ సెక్షన్లో అయితే ఎంటర్ చేయండి. ఖచ్చితంగా ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. ఒకవేళ తీసుకుంటే సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన రెఫర్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు సిటీ దగ్గర అదర్ సైడ్ వస్తుంది. సిటీ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ ఆక్యుపేషన్ అంటే మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా జాబ్ చేస్తుంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, లేకపోతే జాబ్ ఉంటే జాబ్, లేకపోతే స్టూడెంట్ అయితే స్టూడెంట్ అనేది
సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో రెండింటికి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద వచ్చేసి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మరొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేసుకుని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అమౌంట్ అనేది సైన్ బోనస్ కానీ రెఫర్ చేసిన అమౌంట్ కానీ మీరు బ్యాంక్ అకౌంట్కి రిడీమ్ చేసుకొని ఇక్కడ మీ అకౌంట్ అనేది వెరిఫై చేసుకుని అడుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది మీ పేరు మీద ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ తర్వాత మళ్ళీ సేమ్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్. సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ మీ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక సెల్ఫీ తీసుకొని అడుగుతుంది ఫ్రెండ్స్. క్యాప్చర్ యువర్ సెల్ఫీ అనేది అడుగుతుంది. ఇక్కడ మీకు క్యాప్చర్ సెల్ఫీ వయా డిజీ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని బ్లూ కలర్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ కెమెరా బటన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సిగ్నేచర్ అంటే మీ సైన్ అనేది ఎలా చేస్తారో అలా ఒక వైట్ పేపర్ మీద మీ సైన్ చేసి వైట్ ఫోటో తీసి ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఫైల్ అంటే మీరు అయితే ఇన్కమ్ ప్రూఫ్ కానీ లేకపోతే అడ్రస్ ప్రూఫ్ కానీ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రూఫ్ అనేది ఇక్కడైతే పెట్టాలనుకుంటారు. అంటే మీకు వచ్చేసి ఆధార్ కార్డు కానీ మీ పాన్ కార్డు కానీ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, అదైతే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా అక్కడ డాక్యుమెంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్ అనేది అడిగితే ఒకవేళ అక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది డీటెయిల్స్ కూడా పాస్పోర్ట్ అయితే ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే ఉంది కదా అదైతే అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మీకు ఇన్కమ్ ప్రూఫ్ అనేది అడిగారు కాబట్టి మీకు వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ సైడ్ ఫోటో మీ ఫోటోతో మీ అకౌంట్ నెంబర్ అవి ఉంది అది ఫోటో తీసి ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఇది ఆప్షనల్ మనకి మీరు అప్లోడ్ చేసిన ఏం కాదు, అప్లోడ్ చేయకుండా ఎటువంటిది లేదు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సెలెక్ట్ ప్లాన్ అనేది అడుగుతున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్లాన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఛార్జెస్ పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్లాన్ సెలెక్ట్ చేసుకుని మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా అకౌంట్ అనేది ఫ్రీగా అయితే క్రియేట్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు 3 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ యాన్యువల్ ఏఎంసీ ప్లాన్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ₹1 పే చేయాల్సిన అవసరం లేకుండా మీకు టోటల్గా ఫ్రీ అకౌంట్ అనేది ఫ్రీగా అయితే క్రియేట్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సబ్మిట్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే డీటెయిల్స్ ఇంతవరకు ఇచ్చారో డీటెయిల్స్ అనేది మీకు చెక్ చేసుకొని అడుగుతుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, రెఫరల్ ఐడి, అలాగే మీ ఆక్యుపేషన్, సిటీ అనేది సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ తప్పని ఏదైనా అనుకుంటే ఇక్కడ పెన్సిల్ బటన్ అయితే ఉంటుంది రైట్ సైడ్కి, దాని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అని కరెక్ట్గా ఉంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మరికొన్ని డీటెయిల్స్ అనేది కింద అయితే ఉంటాయి అన్నమాట. బేసిక్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ మీకు డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏవైనా సరే మీకు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకొని డైరెక్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ సైన్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైన్ వయ్యా ఆధార్ అయితే ఉంది కదా, ఈ సైన్ వయ్యా ఆధార్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఈ సైన్ అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ నౌ అయితే ఉంటుంది. ఇలా అయితే వస్తుంది. సైన్ ఇన్ నౌ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు టిక్ బాక్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని టిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ఇదైతే కుదరదు. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అదే ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. అదే ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినామంటే మీకు మొబైల్కి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది చేసినామంటే మీకు ఈ సెండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత కంటిన్యూ టు క్యాప్ ఎక్స్ప్లోర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వితిన్ 1 వర్కింగ్ డేలో అయితే అంటారు, కానీ ఒక 2 to 3 అవర్స్లో మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ప్లస్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఒక పాస్వర్డ్ అలాగే మీకు ఒక యూజర్ ఐడి అనేది మీ ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే రిజిస్టర్ అయితే లాగిన్ కావాల్సి అయితే ఉంటుంది నా ఫ్రెండ్స్. మీ కేవైసీ అనేది వెరిఫై అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ క్లయింట్ ఐడి పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఇచ్చారో ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికైతే వస్తుంది. దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లాగిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత మీరు పాస్వర్డ్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు.
చేంజ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిపోతారు. ఇప్పుడు చేయాల్సిన ఒక చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ అమౌంట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 60 రూపీస్ అనేది ఇందులో యాడ్ చేసి చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేసేయాలి ఫ్రెండ్స్. మీకు ఇన్స్టెంట్గా మీకు 500 రూపీస్ సంబంధించి ఓచర్ అనేది కనిపిస్తుంది. దాన్ని స్క్రాచ్ చేసుకొని ఇంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి రెడీమ్ చేసుకోవచ్చు. వితిన్ 24 అవర్స్లో మీకు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అప్లికేషన్లో ఎలా అమౌంట్ అనేది యాడ్ చేయాలి, ఎలా మీరు ట్రేడ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. వాచ్ లిస్ట్, ట్రేడ్, పోర్ట్ఫోలియో, రీసెర్చ్, అకౌంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ అకౌంట్ అయితే ఉంది కదా, అకౌంట్ సెక్షన్లోకి అయితే ఫ్రెండ్స్. అకౌంట్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫండ్స్ అనే సెక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. నా ప్రజెంట్ వచ్చేసి నా అకౌంట్ అయితే 0 బ్యాలెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు డిపాజిట్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక 50 రూపీస్ కానీ 60 రూపీస్ కానీ మీరు మీ యూపీఐ ఐడి ద్వారా కానీ లేకపోతే మీ ఫోన్పే లేకపోతే పేటిఎం ద్వారా కానీ ఇందులోకి అయితే ఒక 60 రూపీస్ అనేది యాడ్ అయితే చేసుకోవాలన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ 5000 రూపీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని తీసేయండి. తీసేసిన తర్వాత ఒక 60 రూపీస్ అనేది సెలెక్ట్ చేసుకొని చేసుకున్న తర్వాత నెట్ బ్యాంక్ యూపీఐ ఐడి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు యూపీఐ ఐడి అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే ఫోన్పే యూపీఐ లేకపోతే ఇక్కడ అదర్స్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని మీకు ఫ్రీ ఛార్జ్, మోబిక్విక్, ఫోన్పే, పేటిఎం అయితే ఉంటుంది. పేటిఎం సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు యూపీఐ ఐడి అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసి వెరిఫై అనేది క్లిక్ చేసి మీకు వెరిఫై అవుతుంది. తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చారో ఇందులో రిజిస్టర్ అయ్యేటప్పుడు అదే బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ ఐడి చేసి ఇందులో అయితే ఒక 60 రూపీస్ అనేది డిపాజిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇందులో డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. డిపాజిట్ అయిన వెంటనే మీకు వచ్చేసి అమౌంట్ అనేది టోటల్గా ఎక్కడైతే ఉంది కదా ఇక్కడైతే కనిపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ట్రేడ్ చేయడం జరిగింది. ట్రేడ్ చేసినది కూడా మీకు అయితే ఒక పార్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా ట్రేడ్ చేసిన అమౌంట్ అనేది కనిపించడం లేదన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక 10 డేస్ అయితే అయింది నేను ట్రేడ్ అయితే చేయడం కంప్లీట్ చేసి. అందుకే రీసెంట్గా చేసిన ట్రాన్సాక్షన్లు అయితే ఇక్కడ కనిపిస్తాయని అక్కడైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ సెక్షన్లోకి వెళ్తే నాకైతే ఏం కనిపించడం లేదు. నేను ఆల్రెడీ ట్రేడ్ చేశాను, నాకు అమౌంట్ కూడా అయితే రావడం జరిగింది. అది కూడా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తానని చెప్పాను కదా, పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రెఫరల్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ రెడీ మీద క్లిక్ చేస్తున్నాను ప్లస్ రెడీ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు వచ్చేసి ఆల్రెడీ నాకు ఉన్న 3 రూపీస్ అనేది రావడం జరిగింది ప్లస్ సైన్ అప్ బోనస్ ఆ అమౌంట్ అనేది టోటల్ రెడీమ్ అయితే ఉంది ప్లస్ ఇక్కడ ట్రాన్సాక్షన్లోకి వెళ్తే నేను ఎప్పుడు రిడీమ్ చేశాను అనేది కూడా ఇక్కడ టోటల్ రూపీస్ అనేది రిడీమ్ చేయడం జరిగింది. నాకు అమౌంట్ కూడా నాకు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయితే కావడం జరిగింది అనుకోవచ్చు. ఇలా మీరు కూడా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా రిడీమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రెఫర్ నౌ అవుతుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మీ లింక్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్ టెలిగ్రామ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ లింక్ అనేది డైరెక్ట్ షేర్ చేసుకుని మీరు ఈ లింక్ ద్వారా మీ ఫ్రెండ్స్ జాయిన్ చేయించి ఒక చిన్న ట్రేడ్ చేయండి. మీకు అప్ టు 500,000 రూపీస్ వరకు మీకు ఎంత రెఫరల్ బోనస్ అనేది వస్తుంది. మీ ఫ్రెండ్కి వచ్చేసి అప్ టు 500 రూపీస్ అనేది సైన్ అప్ బోనస్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలని చెప్పేది చెప్తాను ఫ్రెండ్స్. చిన్న ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వాచ్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ అయితే ఉంది ఫ్రెండ్స్, కింద క్లిక్ చేసుకోండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ బ్యాంక్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ బార్లో మీకు ఎస్ బ్యాంక్ ఎన్ఎస్సి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్ బ్యాంక్ అని క్లిక్ చేస్తాను, మీకు బిఎస్సి ఎన్ఎస్సి యూకే అనేది కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ సర్చ్ చేస్తాను, మీకు ఎన్ఎస్సి యూకే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎన్ఎస్సి యూకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీరు ఎంతైతే అమౌంట్ అనేది యాడ్ చేస్తారో అంత అమౌంట్ అనేది మీరు బై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ బై అనే సెక్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మార్కెట్ ఆర్డర్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. మార్కెట్ ఆర్డర్ని పెట్టుకున్న తర్వాత డెలివరీ అనేది అలానే పెట్టుకోండి. ఇక్కడ అటు మార్కెట్ ప్రైస్ అనేది ఎలా అయితే ఉంది ఫ్రెండ్స్, అక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఉండేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్వాంటిటీ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఒక 4 కానీ అంటే 4 షేడ్స్ కానీ లేకపోతే 5 షేడ్స్ కానీ క్లిక్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను 4 షేర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. క్వాంటిటీ 4 అనేది మీరు 60 రూపీస్ అనేది యాడ్ చేసే వాటికి నేను 4 యాడ్ చేస్తే నాకు ఒక 51 రూపీస్ అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు 60 రూపీస్ అని యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక రేట్ అనేది ఎప్పటికైతే ఒకటేలా ఉండదు కదా, మీరు కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఒక 60 రూపీస్ ఏమైనా యాడ్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ మీకు స్వైప్ అయితే ఉంది కదా, స్వైప్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా మీకు బై అయిపోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీకు
ఆర్డర్ సక్సెస్ఫుల్గా ట్రేడ్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్. కంప్లీట్ అయిన తర్వాత మీరు వచ్చేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ట్రేడ్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ ట్రేడ్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ట్రేడ్స్ ఇక్కడ మీకు ఆర్డర్స్ అయితే ఉంది కదా, ఇక్కడ పెండింగ్ అయితే పెండింగ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్లో వస్తే మీకు ఎగ్జిక్యూటివ్లో మీకు సక్సెస్ఫుల్గా ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ పెండింగ్లో ఏదైనా రిజెక్ట్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. మళ్ళీ ఇది మీరు ఒక అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళదు, మళ్ళీ ఒక 10 ట్రేడ్ చేయండి, మీకు అమౌంట్ అనేది మీకు ఎక్కడికి వెళ్ళదు అని ఉంటుంది. మళ్ళీ ట్రేడ్ చేయండి, మీకు ఎగ్జిక్యూటివ్లో అయితే వస్తుంది. ఎగ్జిక్యూటివ్లో వచ్చిన తర్వాత మీరు అటు ఒక ట్రేడ్ అనేది కంప్లీట్ చేస్తారు. మళ్ళీ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో వచ్చిన తర్వాత మీరు ఇలా అయితే వస్తుంది, ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బై అనే సేల్ అయితే ఉంది కదా, మళ్ళీ సేల్ అయితే క్లిక్ చేయండి. సేల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ డెలివరీ 4.25 అలా పెట్టుకొని మీరు మళ్ళీ స్వైప్ అయితే చేయండి, కన్ఫర్మ్ చేసేయండి. మీ ఆర్డర్ సక్సెస్ఫుల్గా అయితే మీకు సేల్ అయితే అయిపోయింది అనమాట. మీ టోటల్ అమౌంట్ అని మీకు వచ్చేసి మీ ఇక్కడ మళ్ళీ ఫండ్స్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడైతే కనిపిస్తుంది. ఒక 5 to 10 minutes అయితే టైం తీసుకుంటుంది. టోటల్ అమౌంట్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. దాన్ని మీరు ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసి విత్డ్రా మీద చేసుకోవచ్చు. మీరు అమౌంట్ అనేది ఏదైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో అది అమౌంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే చెప్పాను కదా, ఇక్కడ మీకు రెఫర్ అయితే ఉంది. నేను ముందు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గిఫ్ట్ బాక్స్ అయితే ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని స్క్రాచ్ కార్డ్ అనేది స్క్రాచ్ చేసి మీకు అప్ టు 500 రూపీస్ అనేది ఎంతైనా అమౌంట్ అనేది రావచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇలా మీరు అమౌంట్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. రెఫర్ చేసుకోవాలంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు రెఫర్ చేసి అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు సైన్ అప్ చేసినా సరే ఒక చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ₹1 లాస్ లేకుండా మీరు ట్రేడ్ చేసిన అమౌంట్ కూడా మీకు ఎలా రిడీమ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలా మీరు చేసుకుంటే మీకు అప్ టు 500 రూపీస్ అయిన పర్సన్ ఎంత రావచ్చు. మీరు రెఫర్ చేసుకోగలిగితే మీరు ఇంకా ఎక్కువ మనీ ఏం చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరైతే ఈ వీడియో షేర్ చేయండి. చాలా కష్టపడితే ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్. చాలా కొంచెం వీడియో దిగిన ఉంటుంది, బట్ 100% జెన్యూన్ అప్లికేషన్ కాబట్టి ఈ వీడియో అనేది ఇంత కష్టపడితే చేస్తున్నాం. ప్రతి ఒక్కరైతే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే 500 రూపీస్ ఈజీగా అయితే ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి, లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి.